హలో! షిరిడీలో అయితే నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట. తీసుకెళ్ళిన ఏజెంట్ అయితే మనీ రిటర్న్ అయితే ఇప్పించేసారు. నెక్స్ట్ నాకు తెలిసిన ఒక షాప్ ఉంది. దర్శనానికెళ్తున్నారు కదా! లోపలికి కావాల్సిన వస్తువులు తెలిసిన వాళ్ళ షాప్‌లో తీసుకోండి అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి, మీరు కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకోండి. నేను చెప్పాను అతనికి. కవర్స్ అయితే ఇచ్చేస్తారు మీకు అని చెప్పి, మొబైల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోండి. దర్శనం అయ్యాక తీసుకుందురు గాని అని చెప్పారనమాట. ఇంతకీ ఆ ఏజెంట్ ఏం చేశారంటే బిల్లింగ్ ఏయించేసి ఒక్కొక్క కవరు 500 మీరు ఇచ్చిన మనీలో కట్ చేసుకుంటాను అని అన్నారు. ఇక చేసేదేం లేక ఆ కవర్స్ తీసుకొని రిటర్న్ వచ్చేస్తుంటే టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పి ఒక పర్సన్ అయితే మాతో పంపించారనమాట. ఆ పర్సన్ ఏం చేశారంటే ఒక్కొక్క గులాబీ పువ్వు రూ. 10 అని చెప్పకుండా మా చేతిలో ఒక 60 గులాబీ పూలిచ్చి, "ప్రతి టెంపుల్ దగ్గర పెట్టండి. చాలా మంచిది. 600 చేతిలో పెట్టండి" అన్నారు. అమ్మ బాబోయ్! ఏమొద్దు మాకు మేము దర్శనం చేసేసుకుంటాం అని చెప్పి దర్శనానికైతే ఎళ్ళిపోయామనమాట. దర్శనం అయితే చాలా జరిగింది. రిటర్న్ అయితే వచ్చేసామనమాట. అక్కడ వస్తుంటే ఫ్రీ కూపన్ ఇచ్చారు అన్నదానం కోసం. టేస్ట్ అయితే చాలా బావుంది. మన ఏరియా కాకుండా కొత్త ఏరియాస్‌కెళ్తే ప్రతి ఒక్కళ్ళు మోసం చేస్తారు. సో, అలాంటివన్నీ ఓవర్‌కమ్ చేయటానికి టెంపుల్స్‌కెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అని నాకు అర్థమైందనమాట. థాట్స్ ఇట్.